ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి, అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎన్టీఆర్ రీసెంట్గా ఆయన కొన్ని లుక్స్ చూస్తే ఫ్యాన్స్ ఏమో కానీ చాలా మంది సామాన్యులు డిసప్పాయింట్ అయ్యారు. అది ఈయనేంటి ఇలా ఉన్నారేంటి. మెయిన్లీ ఆయన ఒక జ్యువెలరీ యాడ్ ఇచ్చినప్పుడైతే వామ్మో ఈయన ఈయన ఎన్టీఆరేనా, సీరియస్లీ ఈయన ఎన్టీఆర్ అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంత మేక్ ఓవర్, అంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఆయనలో. చాలా సన్నగా అయిపోయారు, అదేవిధంగా బియర్డ్ పెంచడం, ఒక డిఫరెంట్ లుక్లో ఉన్నారు. అయితే ఆయన లుక్ ఆ జ్యువెలరీ యాడ్లో తప్ప ఇంకెక్కడ రివీల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన ఒక రెస్టారెంట్, ఐ గెస్ ఒక ఇంట్లోకి వెళ్తున్నారు. అదో రెస్టారెంట్ లాగా, అదేవిధంగా కొంచెం ఒక అపార్ట్మెంట్ టైప్ ఉంది. దాని లోపలికి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు వీడియో చిత్రీకరించారు. ఆయన లుక్ రివీల్ అవ్వకూడదు, టు బీ ఆనెస్ట్లీ. ఆయనదో సినిమాకి సంబంధించి, నెక్స్ట్ వచ్చే సినిమాకి సంబంధించి ఆయన లుక్ అనేది అందరి నుంచి దూరంగా ఉంచుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ పాపరాసిస్, ఫోటోగ్రాఫర్స్, వీళ్ళందరి వల్ల చాలా మంది సెలబ్రిటీస్ అయితే అఫెండ్ అవుతూ ఉన్నారు. రోజుకి నాకు అర్థం కాదు. నాకు ఒక చిన్న విషయం, బేసిక్ లాజిక్, అసలు మీరు ఫోటోగ్రఫీ తీయడంలో తప్పులేదు, కానీ అమ్మాయిలకి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చూపించడము, లేదంటే వాళ్ళకి సంబంధించి ఫేస్ కట్ చేసి ఇక్కడ నుంచి ఫోటో పెట్టి హాఫ్ వరకు గెస్ దిస్ హీరోయిన్ అని పెట్టడము, గెస్ దిస్ హీరో అని పెట్టడము కామెడీగా ఉందా మీకు? వాళ్ళు నడుస్తున్నప్పుడు వద్దు వీడియో తీయకండి అని చెప్పినప్పటికీ కూడా చేస్తారు. నిజానికి వీళ్ళంతా కూడా పేడ ఆర్టిస్టులు. అంటే పేడ ఆర్టిస్టులు అంటే హీరోలు పిలుచుకుంటారు, కానీ ఇక్కడ ఎన్టీఆర్ పిలవలేదు. వాళ్ళంతట వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన ఫోటోలు రిలీజ్ చేయడము, అదేవిధంగా అంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా అసలు నువ్వెవరు అని చెప్పి ఆయన దానికి సంబంధించి రియాక్ట్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతుంది. ఎందుకంటే ఆయన లుక్ రివీల్ అవ్వద్దు, ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఆయన పర్సనల్ స్పేస్లో ఉన్నాడు. ఆయనకి సంబంధించిన ఎవరైతే బాడీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది, తీయకండి అని చెప్పినప్పటికీ కూడా ఆయన పర్సనల్ స్పేస్లో ఉన్న టైంలో కావాలనే వాళ్ళ వీడియోస్ చిత్రీకరించి, వాళ్ళ ఫోటో చిత్రీకరించి మీ సోషల్ మీడియా పోస్ట్ కోసమా? మీకు సంబంధించి ఎక్కడైనా కూడా చూసుకోండి, బాలీవుడ్లో అయితే ఇంకా దారుణం. ఆయన వార్ 2 మూవీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము. బాలీవుడ్ అనుకుంటున్నారా టాలీవుడ్ని మీరు? నాకు అర్థం కాదు. టాలీవుడ్లో ఇదంతా చెత్త జరగదు మీ అంతా. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా బయటకు వస్తారంటే పేడ్ ప్రమోషన్లు అక్కర్లే, ఆటోమేటిక్గా ఫ్యాన్స్ వస్తారు, చూస్తారు. కానీ ఆయన పర్సనల్ టైంలో ఉన్నప్పుడు మీకు నచ్చినట్టు ఫోటోలు తీసి చిత్రీకరించి ట్విట్టర్ వేదికగా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ చూడండి మీ హీరో ఇప్పుడు కొత్త లుక్ ఇది అని చెప్పేసి మీరెవరయ్యా రివీల్ చేయడానికి? సినిమాకి సంబంధించి వాళ్ళంతా కష్టపడి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ మీడియా నుంచి దూరంగా, అందరి నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళందరికీ మీరు వచ్చి ఫోటోగ్రాఫర్లు అని చెప్పి, పేపరాజెస్ అని చెప్పి, అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ దూరంలో ఉంది ఎన్టీఆర్ అని ఫొటోస్ తీయడం ఒక పిచ్చితనం మానుకోండి. హీరోలు, హీరోయిన్లు, కమీడియన్లు, డైరెక్టర్లు సామాన్యులే. వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి అభిమానులుగా మనం ఉన్నాం. కానీ వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయడము, ఫోటోలు తీయడము. అంతెందుకు, ఒకసారి నయనతార ఎక్కడ కూర్చొని టిఫిన్ తింటుందంట. కర్మ ఇంకా ఆమె టిఫిన్ తినడం, టిఫిన్ దగ్గర ఫొటోస్ తీయడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? మీ సోషల్ మీడియా పబ్లిసిటీ కోసమా? ఇదంతా ఆపేయాలి ఖచ్చితంగా. నిన్న చాలామంది డిమాండ్ చేశారు ఇప్పటికీ. జాన్వీ కపూర్, అదేవిధంగా సారా అలీ ఖాన్ కానీ కొంతమంది బాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్ కూడా కొంతమంది దాని గురించి మాట్లాడారు. సో ఇప్పుడు ఈ ఫొటోస్కి సంబంధించి ఆయన రియాక్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారడంతో అందరూ కూడా ఎన్టీఆర్ చేసింది కరెక్టే అని కొంతమంది అంటున్నారు, లేదా ఆయన కరెక్ట్గా చేయలేదు, అలా అరవడం కరెక్ట్ కాదు అంటున్నారు. మీరేమంటారో కమెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అట్లా కీప్ వాచింగ్ మనం టీవీ.